నాలుగవ వల్లిని ముగించబోతూ యమధర్మరాజు నచికేతుడితో సాధకుడు పరమాత్మగా తన యొక్క స్వస్థితిలో నిలబడటానికి ఏం చేయాలి, ఎలా నిలబడగలుగుతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అదే ఈ 15వ మంత్రం. ఈ 15వ మంత్రం ఇంతవరకు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని అమలుపరచడానికి వీలుగా ఒక ఉపాయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా తాను పరమాత్మను అని తెలుసుకొని ఆ పరమాత్మ వైపు ప్రయాణించి ఆ పరమాత్మతో సమీపంగా ఉండి ఆయనతో ఐక్యమై ఆ పరమాత్మగా ఉండిపోవాలి. ఇదే మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం. ఇదే మోక్షం, ఇదే ముక్తి, ఇదే కైవల్యం. అయితే దీన్ని అందుకోవాలి, ఆ స్థితిని చేరుకోవాలి అని అంటే మరి ఎలా చేరుకొని ఎట్లా ఆ స్థితిలో నిలవగలుగుతాడు అనే విషయాన్ని ఇక్కడ 15వ మంత్రంలో తెలియజేస్తున్నారు. 15వ మంత్రం చూడండి. యథోదకం శుద్ధే శుద్ధం ఆస్తికం తాదృగేవ భవతి ఏవం మునేర్విజానతః ఆత్మా భవతి గౌతమా. గౌతమ ఇప్పుడు నచికేతుడిని గౌతమ అని వంశం పేరుతో పిలుస్తున్నాడు. అంతేకాదు తండ్రి పేరు కూడా గౌతముడే గనక ఆయన గౌతమ అంటే ఓ నచికేత, యథా ఏ ప్రకారంగానైతే శుద్ధం పరిశుద్ధమైనటువంటి ఉదకం నీరు, ఎలాగైతే పరిశుద్ధమైనటువంటి నీరు శుద్ధే శుద్ధమైనటువంటి నీటిలో ఆసిక్తం పోయబడి తాదృక్యేవ భవతి అదేవిధంగా శుద్ధమవుతుందో, శుద్ధమైనటువంటి నీటిని శుద్ధమైనటువంటి నీటిలో కనుక పోస్తే అది శుద్ధమైనటువంటి నీరుగానే ఉంటుంది. ఏ రకమైనటువంటి మలినాలు ఉండవు. ఎందుకని అంటే పోసే నీటిలోనూ మలినం లేదు, ఆ పొయ్యబడేటువంటి నీటిలోనూ మలినం లేదు. రెండు శుద్ధమైనవి కనుక చక్కగా కలిసిపోయి శుద్ధంగా ఉంటాయి. తాదృక్యేవ భవతి, అదిగో అలాగే ఉంటుందంటే ఆ శుద్ధంగానే ఉంటుంది. విజానతః మునేః, విచారణతో చేత ఆత్మను తెలుసుకున్నటువంటి సాధకుడు, ఎవరైతే ఆత్మ విచారణ ద్వారా ఆత్మను తెలుసుకున్నటువంటి వాడు, ఆత్మను తెలుసుకున్నవాడంటే తాను ఆత్మను అని తెలుసుకున్నటువంటి వాడు, తాను ఆత్మను తెలుసుకున్నటువంటి సాధకుడు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాడు ఆత్మ ఏవం భవతి, అతడు ఆత్మయే అవుతాడు. అంటే ఒక మాట చెప్పాలంటే విచారణ ద్వారా, ఆత్మ విచారణ ద్వారా నేను ఆత్మను అనేటువంటి విచారణ నిత్యము నిరంతరము చేయటం వల్ల అతడు ఆత్మయే అవుతాడు. ఇందులో మనకి ఉపాయం ఏమిటంటే నీవు ఆత్మానుభూతి చెందాలంటే ఎల్లప్పుడూ నేను ఆత్మని అనేటువంటి భావనలో ఉండాలి. ఆ భావనే చెయ్యాలి. ఆ విధంగానే నీ యొక్క జీవితంలో ప్రవర్తించాలి. మనకి ఏం జరుగుతుందనంటే ఆత్మని అనేమో ఇక్కడ తెలుసుకుంటున్నాం, కానీ లౌకికమైనటువంటి వ్యవహారంలోనేమో జీవుణ్ణి అని అనుకుంటున్నాం, జీవుడిగా వ్యవహరిస్తున్నాం. అంటే ఒక గంట సేపేమో ఆత్మను అనుకొని మిగిలిన 23 గంటలు కూడా జీవుడిగానే బ్రతుకుతున్నాం. దాని కారణంగా ఇది చాలటల్లా, ఈ నిలవ ఉండటలేదు. అందుకని మనం ఏం చేయాలంటే మన జీవితంలో కూడా నిత్యము నిరంతరము అంటే ప్రతిరోజు ఎల్లప్పుడూ కూడా నేను ఆత్మను అనేటువంటి భావన చేస్తుండాలి. నేను ఆత్మని అని అనుకోవాలి, నేను ఆత్మను అనేటువంటి భావన చేయాలి. అలా ఆత్మగానే ఉండటానికి ప్రయత్నం చేయాలి. మన వ్యవహారంలో కూడా ఆత్మగానే ఉండాలి. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి,
అబ్బా నాకు భలే కష్టం వచ్చిందండి, యువతని చెప్పేటప్పుడు మామూలుగానే చెబుతాం, లేదా మనం అనుకునేటప్పుడు కూడా అనుకుంటాం. కానీ దాన్నే అయ్యో ఇది కష్టపడుతున్నది అని అనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? నేను కష్టపడుతున్నాను, నాకు బాధ కలిగింది అనేదానికి, దీనికి కష్టం వచ్చింది, ఇది బాధపడుతున్నది అనేదానికి ఏమిటి తేడా అంటే, అక్కడేమో ఈ కష్టపడేటువంటి దానితో తాదాత్మ్యం చెందారు, కలిసిపోయారు. ఇక్కడేమో దాన్ని వేరు చేశారు. నాకు బాధ కలుగుతుంది అన్నదానికి నీ పక్కన ఉన్నటువంటి వాడు బాధపడుతున్నాడు అన్నదానికి తేడా లేదు. నాకు బాధ కలిగితేనేమో ఒకటేమైనా కుయ్యో మొర్రని ఏడుస్తాం, పక్కవాడి బాధ కలిగితే అంత బాధ ఏముంటుంది మనకి? ఏదో ఉరికినే కాస్త సానుభూతిగా మాట్లాడతాం అంతే కాసేపు. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఏమిటంటే, ఈ దేహం బాధపడుతూ ఉన్నప్పుడు లేదా ఈ మనసు బాధపడుతూ ఉన్నప్పుడు నేను బాధపడుతున్నాను అని మనం కనుక బాధపడుతూ ఉంటే ఏమవుతుంది? నేను శరీరాన్ని మనస్సుని అవుతున్నా. అలా కాకుండా నా దేహం చాలా బాధపడుతున్నది, అయ్యో ఈ మనస్సు కూడా బాధపడుతున్నది అని అనుకున్నాను అనుకోండి, అనుకుంటే ఏమవుద్ది? బాధపడేది దేహము మనస్సు, మరి నువ్వో ఆ దేహము మనస్సు బాధపడతాన్ని చూచేటువంటి వాడివి. ఆ చూచే నీవెవరంటే ఈ దేహానికి మనస్సుకి వేరుగా ఉన్నటువంటి చైతన్యానివి, ఆత్మవి. దీన్నే సాక్షి భావన అని అంటారు. అంటే నీ దేహాన్ని నువ్వు సాక్షిగా చూడు, నీ మనస్సును నువ్వు సాక్షిగా చూడు, నీ బుద్ధిని నువ్వు సాక్షిగా చూడు. అప్పుడేమవుతుందంటే నీ కష్టం ఏదైతే ఉందో, ఈ శరీరానికి కానీ మనస్సుకు కానీ కలిగినటువంటి బాధ కష్టం ఏదైతే ఉందో దాన్ని నువ్వు కనుక అనుభవిస్తున్నట్టుంటేనేమో నీకు ఎక్కువ బాధగా ఉంటుంది. దాన్ని కనుక ఇది అనుభవిస్తున్నది అని అనుకుంటే నీ బాధ తగ్గుతుంది, నీకు అంత బాధగా ఉంటుంది. అంటే కొంత ఉపశమనం ఉంటుంది. అదేమండి నా శరీరమే కదా అని అంటే, నీ శరీరమే, కానీ శరీరం బాధపడుతుంది, నువ్వు బాధపడతలేదు. నువ్వేమిటంటే చూస్తున్నావు, బాధపడటాన్ని చూస్తున్నావు. ఈ ప్రకారంగా మనం జీవితంలో వ్యవహరించామనుకోండి, ఇలా అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? కొంతకాలానికి ఇలా అలవాటై ఆత్మగానే ఉంటావు. అదే ఇక్కడ చెప్తుంది, ఆత్మా భవతి గౌతమ, నువ్వు ఆత్మవే అవుతావయ్యా ఓ నచికేత. ఎప్పుడు ఇదిగో ఈ రకమైనటువంటి ఆ భావనతో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు అని. అంతేకాకుండా శుద్ధమైనటువంటి జలంలో కలిసిపోతే శుద్ధమైన జలంగానే ఉంటుంది. నిజం, ఈ విషయం మనకందరికీ తెలుసు. మరైతే ఇక్కడ జలం ఏమిటి? ఏ జలంలో కలవాలి? ఇక్కడ ఉన్నది ఏమిటనంటే ఆత్మ. రెండోది మనం అనుభవాలు పొందేది మనస్సు. ఇప్పుడు మనస్సు ఏమైందంటే అశుద్ధం, ఆత్మేమో శుద్ధం. కాబట్టి ఈ రెండు కలవటల్లా, ఆత్మేమో శుద్ధమైనటువంటిది, మనస్సేమో అశుద్ధమైనటువంటిది, కల్మషమైనటువంటిది. అందరి మనస్సు ఎందుకని? అందరి మనస్సు ప్రాపంచిక విషయాలతో కలుషితమైపోయింది. కాబట్టి ప్రాపంచిక విషయాలతో కలుషితమైపోయినటువంటి ఈ మనస్సు ఆత్మతో ఐక్యతని సాధించటం కుదరదు. ఆత్మతో ఐక్యత సాధించాలి అని అంటే ఈ మనసులో ఉన్నటువంటి కల్మషాన్ని తీసేసి దాన్ని శుద్ధం చేయాలి. మనసుని కనుక శుద్ధం చేస్తే ఇప్పుడు శుద్ధమైనటువంటి ఆత్మ, శుద్ధమైనటువంటి మనస్సు, ఈ రెండు కలిసిపోతాయి. అంటే నిజం కావటం కాదు, శుద్ధమైనటువంటి మనస్సు ఆత్మే. అంటే ఇక ఆత్మ తప్ప ఈ రెండవది ఏమీ లేదు. అందుకని ఈ మనస్సుని శుద్ధం చేస్తే అదిగో నువ్వు కాస్త ఆత్మ అవుతావు, ఆత్మా భవతి అని చెప్పటమే ఇక్కడ యమధర్మరాజు యొక్క ఉద్దేశం. అంటే ఇది మనకి ఆచరణలో చాలా చక్కగా ఉపయోగపడేటువంటిది. ఎవరైనా సరే ఈ జన్మలోనే మోక్షాన్ని పొందాలి అని అంటే నిత్యము నిరంతరము కూడా మన జీవన విధానంలో, మన లౌకికమైనటువంటి జీవనంలో ప్రతిరోజు జరిగేటువంటి సంఘటనల్లో అన్నింటిలో కూడా మనం ఆత్మగా ఉండటానికే ప్రయత్నం చేయాలి, తీవ్ర ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడైతే అట్లా ఆత్మగా ఉండటానికే ప్రయత్నం చేస్తామో క్రమంగా ఆత్మే అవుతాం. రమణ మహర్షిని ఒకసారి ఒక ఆయన, ఏమండి అదిగో బండి తీసుకొచ్చారు, మా ఇంటికి రండి అన్నాడు. ఆయన ఏమన్నాడు, ఈ బండికి మళ్ళీ ఇంకో బండి ఎందుకు అయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బండిగా ఆయన భావించాడు. బండి అంటే వాహనం అన్నమాట. ఇప్పుడు ఈ దేహం ఏమిటంటే వాహనం. దేనికి వాహనం? ఈ జీవుడిని మోసుకుపోయేటువంటి వాహనం. ఎక్కడికి మోసుకుపోతుంది ఈ దేహం?
తల్లి గర్భం దగ్గర నుంచి శ్మశానానికి మోసుకుపోతుంది. ఈ దేహం అనేటువంటిది ఈ జీవుణ్ణి తల్లి గర్భం నుంచి శ్మశానానికి మోసుకొని పోతా ఉంది. అందువల్ల ఇది ఒక బండి. ఈ బండికి మళ్ళీ ఇంకా బండి ఎందుకు లేవయ్యాలన్నాడు. అలాగనే గుళ్ళో ప్రదక్షిణ చేయాలనుకోండి, అయ్యా ఈ ప్రదక్షిణ చేయడానికి ఇప్పుడు ఈ గుడిని తీసుకెళ్ళి ఆ గుడి చుట్టూ తిప్పటం ఎందుకు అనేటువంటి భావన మనకు వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఇది దేవాలయం, ఈ దేహము దేవాలయం అనేటువంటి భావన వస్తుంది. ఇది దేవాలయం కనుకైతే మరి నేనెవరిని? దేవాలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి, అంటే ఆత్మని. ఈ ప్రకారంగా నిత్యము నిరంతరము కూడా ఆత్మ మీదనే దృష్టి పెట్టి నేను ఆత్మని అనేటువంటి భావాన్ని ఎల్లప్పుడూ గనక అలా గనక ఉంచుకున్నట్లయితే, ఎల్లప్పుడూ ఆ భావంలో గనక ఉండిపోయినట్లయితే, ఎల్లప్పుడూ నేను ఆత్మనని ఆ నిశ్చయమైనటువంటి జ్ఞానంలో కనుక ఉన్నట్లయితే అతడు తప్పకుండా ఈ జన్మలోనే ఆత్మగా ఉంటాడు. దీన్నే రమణ మహర్షి సహజ సమాధి అని చెప్పాడు. మనం సాధారణంగా సమాధిని గురించి చెప్పుకునేటప్పుడు నిర్వికల్ప సమాధి, నిర్వికల్ప నిర్బీజ సమాధి, నిర్వికల్ప సబీజ సమాధి, సవికల్ప సమాధి, ఇలా రకరకాలైనటువంటి సమాధి అభ్యాసాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ సహజ సమాధి అంటే నువ్వు ఏ రకమైనటువంటి ధ్యానం కానీ ఏ రకమైనటువంటి ప్రయత్నం కానీ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి వాడి ఉన్నట్టుగా నువ్వు కళ్ళు ముయ్యాల్సిన పని లేదు, కళ్ళు తెరవాల్సిన పని లేదు, పని చేయాల్సిన పని లేదు, పని చేయకుండా ఉండాల్సినటువంటి పని లేదు, ఏమీ లేకుండా ఉన్నవాడి ఉన్నట్టుగా ఆత్మగా హాయిగా అలాగ ఉండిపోవచ్చు. ఈ రకమైనటువంటి ఆ భావన నిత్యము నిరంతరము మనలో గనక ఉన్నట్లయితే, ఆ భావన ప్రకారం మనం నడుచుకున్నట్లయితే, భావన ఉండటమే కాదు భావన ప్రకారం నడుచుకున్నట్లయితే, ఇది చేతగానటువంటి వాళ్ళు, ఇందులో నిలవలేనటువంటి వాళ్ళు ఎల్లప్పుడు కూడా నేను ఆత్మని, నేను పరమాత్మని, దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, నేను ఆత్మని, వీటన్నిటికంటే వేరుగా ఉన్నటువంటి ఆత్మని, ఆత్మనైనటువంటి నేను ఈ దేహమునందు అంతటా వ్యాపించి ఉన్నాను అని ఇలాంటి భావన అలా చేస్తున్నా ఉండాలి. ఇది కూడా విచారణ. కాబట్టి విచారణ చేస్తూ ఉండాలి, అనుభవంలో కూడా అలా ప్రవర్తిస్తూ ఉండాలి అని ఈ మంత్రం యొక్క యథార్థమైనటువంటి భావం. ఒక గ్లాసులో శుద్ధమైనటువంటి నీరు, రెండవ గ్లాసులో శుద్ధమైనటువంటి నీరే ఉంది. ఇప్పుడు మరి ఈ గ్లాసుని ఆ గ్లాసులో పోసేసాం, ఈ గ్లాసులో ఉన్నటువంటి నీరు ఆ గ్లాసులో పోసాం, ఏమవుతుంది? అది శుద్ధమైనటువంటి నీరే అవుతుంది. ఎందుకని దాంట్లో ఉన్నది శుద్ధమైన నీరే, దీంట్లో ఉన్నటువంటిది శుద్ధమైన నీరే. అట్లా కాకుండా శుద్ధమైనటువంటి నీరు గ్లాసులో పట్టుకొని మురికి నీళ్ళు ఒక గిన్నెలో కనుక ఉంటే, ఈ శుద్ధమైనటువంటి నీరు కనుక ఆ మురికి నీళ్ళల్లో కనుక పోసామనుకోండి, ఏమవుద్ది? మొత్తం మురికి అయిపోయింది. నువ్వు పోసినటువంటి నీళ్ళు కూడా మురికే అవుతాయి అన్నమాట. కాబట్టి ఎందుకు చెప్తున్నారు ఈ ఉదాహరణ అంటే, నిజంగా ఉన్నది శుద్ధమైనటువంటి ఆత్మ, శుద్ధమైనటువంటి ఆత్మ అక్కడ ఉంది. ఇక నీ దగ్గర మనస్సు ఉంది, ఇదేమో మురికి. ఈ మురికి మనస్సుని కనుక ఆత్మలా కలిపితేనేమో ఏం ప్రయోజనం లేదంతా మురికి మురికిగానే ఉంటుంది. ఈ మురికిని కనుక తీసేసి శుద్ధమైనటువంటి మనస్సుని కనుక ఆత్మలా కలిపితేనేమో శుద్ధమైనటువంటి ఆత్మ అవుతాం. అందుకని శుద్ధమైనటువంటి నీరు శుద్ధమైనటువంటి నీరులో కలిసి శుద్ధమైనటువంటి నీరుగా అయినట్లుగా శుద్ధమైనటువంటి మనస్సుని శుద్ధమైనటువంటి ఆత్మలో, ఆత్మను నువ్వేమో శుద్ధం చేయక్కర్లేదు, ఎప్పుడూ శుద్ధమే రెడీ. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటంటే నీ మనస్సుని శుద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల నీ మనస్సు శుద్ధమైతే అది ఆత్మయే. కాబట్టి అలా ఆత్మగా ఉండిపోవాలి. నిజంగా దేహాత్మ జీవాత్మ అని ఇన్ని రకాలైనటువంటి ఆత్మలు లేవు. కానీ అజ్ఞానైనటువంటి మానవుడు తాను ఆత్మ కన్నా వేరైనటువంటి జీవుణ్ణి అని భావిస్తూ ఉంటాడు. తాను జీవుణ్ణి అనేటువంటి భావం ఏదైతే ఉందో అదిగో అదే బంధం. అందుకే నేను జీవుణ్ణి అన్నాడు కాబట్టి దీన్ని జీవాత్మ అన్నారు. కాబట్టి తాను జీవుణ్ణి అని అనుకునేది మన అనుభవం. అనుభవం అని అంటే మనం అనుకోవట్లా, అనుకోకుండానే జీవుడిగా ఉంటున్నాం. ఎవరిని అనుకుంటున్నారా నేను జీవుణ్ణి అని? ఎవరు అనుకోవట్లా, అనుకోకుండానే జీవుడిగా ఉంటున్నాం. మరి ఆత్మనని ఎందుకంటే అనుకోవటం? ఎందుకనంటే అనుకోకుండా ఆత్మగా ఉండాలంటే ముందు అనుకోవాలి. మనకి తెలియదుగా, ఇప్పటిదాకా నేను జీవుణ్ణి అనే అనుభవం ఉందిగా, ఈ అనుభవం పోవాలా, ఆ అనుభవం రావాలా. ఆ అనుభవం రావాలంటే నేను ఆత్మని అని ఎల్లప్పుడూ కూడా భావిస్తూ ఉండాలి. నేను ఆత్మని అనేటువంటి విషయం శాస్త్రాలు బోధించేటువంటి సత్యం.
అంతేకాకుండా నేను ఆత్మని అనేది నేను పొందవలసినటువంటి అనుభవం. ఈ అనుభవాన్ని పొందాలంటే నేను పరిశుద్ధమైనటువంటి ఆత్మగా, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మగా ఉండాల్సింది. అలా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయాలో, ఎలా అనుభవాన్ని పొందాలో ఈ మంత్రం, ఈ ఉపమానం ద్వారా మనకి తెలియజేస్తుంది. నిజంగా మనం ఎప్పుడూ ఆత్మస్వరూపమే. నేను జీవుణ్ణి అనేటువంటి భావనలో ఉన్నప్పుడు కూడా మనం ఆత్మస్వరూపమే. ఇదే మనం చెప్పుకున్నాం. మనం ఒక కోటీశ్వరుడు తన యొక్క సొమ్మంతా కూడా ఇంట్లో దాచిపెట్టేసి ఎక్కడో భూమిలో పాతిపెట్టేసి చచ్చిపోయాడు. మరి ఆ కొడుకేమో పేదవాడిగా బ్రతుకుతున్నాడు. ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు ఏమి లేవు, ఉన్నదంతా అక్కడ భూమిలో ఉంది. ఉన్న సంగతే వీడికి తెలియదు, ఉంటే తవి తీసుకునేవాడి. మరి అయితే ఆ సంగతి తెలియదు కాబట్టి వాడు పాపం అడుక్కు తినేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అందుకని పేదవాడు, అడుక్కు తినేవాడు అని అంటున్నారు. ఆ అడుక్కు తినేవాడు అనుకున్నప్పుడు కూడా వాడు నిజంగా కోటీశ్వరుడే. ఎందుకని? అదిగో ఆ నేలలో కావాల్సినంత సంపద ఉంది. అది తెలిస్తే బీరువాలో పెడతాడు, తెలియకపోతే నేలలో ఉంది. అంతే తేడా. అంటే తాను కోటీశ్వరుడని తెలియకపోయినా కోటీశ్వరుడే. ఒక రాజుగారి పిల్లవాడు తప్పిపోయాడు. తప్పిపోతే అడుక్కు తినేవాడు పెంచుకున్నాడు. పెంచుకుంటే వాడు ఏమనుకుంటున్నాడు, నేను అడుక్కు తినేవాడు అంటున్నాడు. వాడికి కూడా బొచ్చిస్తే ఓ బజారుకి పోయి అడుక్కు తింటున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రి అడుక్కుంటున్నారు, వీడు కూడా అడుక్కుంటున్నాడు. కానీ వీడు అడుక్కునేటప్పుడు కూడా రాజు కొడుకేనా కాదా? అడుక్కునేటప్పుడేమో అడుక్కునేవాడై తర్వాత రాజు దగ్గరికి పోయిన తర్వాత రాజు కొడుకు అవుతాడా? కాదు. ఎవరో తెలిసింది, చూశారు, అయ్యా నువ్వు రాజుగారి అబ్బాయి అని చెప్పి తీసుకెళ్ళారు. ఆ రాజుగారి దగ్గరికి బాగానే ఈ వేషం అంతా తీసేశారు. రాజుగారి వేషం వేసేసాడు, హాయిగా సింహాసనం ఎక్కాడు, కూర్చున్నాడు. నేను ఇప్పుడు రాజుని అన్నాడు. ఇప్పుడే కాదు రాజు, ఆ రోజున కూడా రాజే. మన పరిస్థితి కూడా అంతే. మనం ఇప్పుడు జీవుణ్ణి అని అనుకునే సమయంలో కూడా మనం ఆత్మస్వరూపమే. ఆత్మ అనేటువంటి రాజే మనం, అంతేగాని జీవుడు అనేటువంటి అడుగు తినేవాడి కాదు. కాకపోతే ఏమిటంటే నేను ఆత్మని తెలియదు మనకి. ఆ తెలియకపోవటం వల్ల నేను జీవుణ్ణి అని ఇక్కడ అనుకుంటా ఉన్నాం అన్నమాట. కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటి ఆత్మని నేను అనేటువంటి భావన ఉండాలి. ఆత్మ ఎప్పుడూ శుద్ధమైంది. అందుకని నేను చెప్పా, పొగలేని కాంతి పుంజం లాంటిది ఆత్మ అని చెప్పుకున్నాను నిన్న. ఏది కూడా దాన్ని ఆవరించలేదు, దేది కూడా దాన్ని పరిమితం చేయలేదు. ఆత్మని కప్పటానికి ఏది సాధ్యం కాదు. ఎందుకనంటే ఆత్మని కప్పేటువంటి గుడ్డ ఎక్కడుంది? ఆత్మ ఎంతది? ఈ సృష్టి మొత్తం ఎంత ఉందో దానికి ఇంకా అవతల ఉంది 3 రెట్లు. కాబట్టి మరి దాన్ని ఎట్లా ఎవరు కప్పగలుగుతారు? ఎవరు కప్పలేరు. కప్పితే అదిగో మనల్ని చూసేటువంటి కన్ను, లేకపోతే మన మనస్సు, మన బుద్ధి, దీన్ని కప్పుకోవాల్సిందే. అజ్ఞానం అనేటువంటి తెరచేత మన యొక్క బుద్ధి అనేటువంటి దాన్ని మనం కప్పుకుంటా ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడూ ఆత్మయే, నేను పరమాత్మనే అనేటువంటి విషయం ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడికి తెలుసు. అయితే అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాడి సంగతి ఏమిటి? అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు నేను ఆత్మని అని తెలుసుకోలేడు, తెలియదు. పైగా అది తెలియదు కాబట్టి నేను జీవుణ్ణి అని అనుకుంటా ఉన్నాడు. కాబట్టి అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాడికి తాను శుద్ధమైనటువంటి ఆత్మని అని తెలియదు. శుద్ధమైనటువంటి ఆత్మభావాన్ని అశుద్ధమైనటువంటి జీవభావం గుర్తించలేదు. ఒక మహాత్ముడిని కనుక తెలుసుకోవాలంటే మహాత్ముడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు, ఓ సామాన్యుడు తెలుసుకోలేడు. ఒక అవధూత నేను అవధూత అండి కాదండి అని తెలుసుకోవాలంటే ఓ సామాన్యుడు ఏమనుకుంటాడు? వీడు ఏమీ లేదండి, ఒకటి పక్కీరండి, అడుక్కు తినేవాడండి, కట్టుకోవడానికి బట్ట కూడా లేదండి అని అంటాడు. పూర్వకాలంలో మన ఊళ్ళోనే చీరాల స్వామి ఉన్నాడు. ఆయన చీరాల స్వామి అంటారన్న సంగతి కూడా అప్పుడు తెలియదు. నేను చాలా చిన్నపిల్లవాడిని, నాకు 10 సంవత్సరాల వయసు, 10-11 సంవత్సరాల వయసు ఉంది. ఆ రాములవారి గుడి దగ్గర కూర్చునేవాడు. అదిగో అటు పక్కకు పోతే ఆ కోమల విలాసం దగ్గర ఆడ మురుక్కాలం మీద కూర్చుంటాడు. బోధకాలు ఆ కాల్లో నుంచి పురుగులు కింద పడతా ఉంటే వాటిని తీసి మళ్ళీ ఆ కాల్లో వేసుకుంటూ ఉంటాడు. మరి ఒట్టి మురికి గుడ్డ ఎన్ని సంవత్సరాల నుంచి కట్టి ఉన్నదో అది తీసే పని లేదు. ఎవరన్నా పిలిచి భోజనం పెడతామనంటే వాడు ఎవరో ఆ అదృష్టవంతుడి ఇంటికి మాత్రమే పోతాడు, లేకపోతే పోడు. మరి తిన్న తర్వాత ఆమెను అక్కడ చేతికి రాసేసుకుంటూ ఉంటాడు. ఎంత మురికిగా ఉంటాడో చెప్పడానికి వీల్లేదు. కానీ ఆయన దగ్గర ఏ రకమైనటువంటి దుర్వాసన రాదు. చాలామందికి తెలియదు ఈ విషయం. అప్పుడు
మరి ఆయన అవధూత అనేటువంటి విషయాన్ని ఎవరు కనుక్కుంటారు? పిల్లలందరూ ఏం చేసేవాళ్ళు? రాళ్ళు వేసేవాళ్ళు. పెద్దవాళ్ళందరూ కూడా ఎవడో బెచ్చగాడు అని అనుకునేవాళ్ళు. ఆయన కొంతమంది ఇంటి ముందుకు వస్తే బెచ్చం కూడా వేసేవాళ్ళు కాదు. కొంతమంది ఇంట్లోకి ఆహ్వానిస్తే ఆయన పోడు. అంటే అలా మహాత్ముడైనటువంటి వాడిని కనుక గుర్తుపట్టాలంటే నీలో కూడా గుర్తుపట్టేటువంటి శక్తి ఉండాలి. ఒట్టి అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు మహాత్ములను ఎప్పుడు కూడా గుర్తుపట్టలేదు. ఓహో, ఈయన కూడా మళ్ళాంటి మనిషేనండి, ఈయనకు కూడా తలకాయ ఉంది, 2 కళ్ళు ఉన్నాయి, నోరుంది, చెవులు ఉన్నాయి, మరి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మనకున్నట్టే ఉన్నాయి, ఆయనకి ఒక్క చెయ్యి కూడా ఎక్కువ లేదు అని అనుకుంటాడు. అందుకనే భగవంతుడిని కూడా మామూలు మనిషిని చేస్తామని ఆయనకి 4 చేతులు, ఒక్కొక్కప్పుడు తలకాయలు కాస్త 4, 2, 3 తలకాయలు, అట్లా పెళ్ళాలేమో 2, ఈ రకంగా చేసి కాస్త ఆయన గొప్ప గొప్ప చేస్తూ ఉంటాం. ఎందుకయ్యా ఇట్లా చేయటం? ఎందుకనంటే ఆయన మనకంటే వేరుగా ఉండాలి కదా, అప్పుడే మనం గుర్తిస్తామన్నమాట, లేకపోతే గుర్తించం. అందుకని మహాత్ముడిని గుర్తించాలి అని అంటే సామాన్యుడు మాత్రం గుర్తించలేడు. అలాగనే నేను ఆత్మను తెలుసుకోవాలి అని అంటే ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడు తెలుసుకుంటాడు, కానీ అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు ఎప్పటికి కూడా తెలుసుకోలేడు. అందుకే శాస్త్రం శుద్ధమైనటువంటి ఆత్మభావాన్ని బయటికి తీసి జీవుడికి దూరంగా నిలిపి చూపించింది. శాస్త్రం చెప్తా ఉంది, ఈ ఆత్మని మనం ఏమనుకుంటామంటే ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకున్నప్పుడు ఆత్మని నేను చూడొచ్చా అండి అంటాం. నిన్ను అట్టాటి స్థితికి తీసుకొచ్చింది శాస్త్రం. ఎందుకని? ఆ ఆత్మను కూడా నీలో నుంచి బయటికి లాగి ఇదిగో చూడు అన్నట్టుగా చూపించేటువంటి స్థితి ఉంది శాస్త్రానికి. మరి ఆ ఆత్మనే భగవంతుడు, పరమాత్మ, బ్రహ్మము అని రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే ఎంత ద్వైతంగా వర్ణించినా నీకంటే వేరుగా ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటి భావాన్ని కలిగేటట్టుగా, ద్వైత భావన ఉండేటట్టుగా వర్ణించినప్పటికి కూడా తత్వదృష్టితో అర్థం చేసుకుంటే మాత్రం అది అద్వైతంగానే తెలుస్తుంది, అది నేనే అనేటువంటి విషయం తెలుస్తుంది. లోకంలో ఒక చిత్రకారుడు ఆ చిత్రకారుడి యొక్క ప్రతిభను గుర్తించగలుగుతాడు. గొప్ప గొప్ప చిత్రకారుడు వేసినటువంటి చిత్రాలను కనుక మనం చూస్తే పిచ్చి గీతలు ఉన్నట్టుంటాయి. ఎందుకనంటే దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం మనకి తెలియదు. మనకి ఏదైనా అందంగా ఉన్నటువంటి ఫోటో కనుక అయితే చాలా గొప్పగా అనుకుంటాం, కానీ పిచ్చి గీతలు ఏముందండి పిచ్చి గీతలు అనుకుంటాం. కానీ అది ఒక చిత్రకారుడు అయినటువంటి వాడు మళ్ళీ దాన్ని చూసి తెలుసుకోగలుగుతాడు. అలాగనే ఆత్మ యొక్క శుద్ధత్వాన్ని, ఆత్మ నిర్మలమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, ఏ కల్మషాలు లేనటువంటిది, నిరంజనమైనటువంటిది అనే విషయాన్ని కనుక తెలుసుకోవాలంటే ఎవరు తెలుసుకోగలుగుతున్నారు? జ్ఞాని అయినటువంటి వాడు, ఆత్మజ్ఞాని అయినటువంటి వాడే తెలుసుకోగలుగుతాడు. తెలుసుకోలేనటువంటి అజ్ఞాని భగవంతుడిని కళ్ళారా చూడాలని అనుకుంటాడు. అంతేకాదు భగవంతుడికి కళ్యాణాలు అంటే పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. భగవంతుడికి ఈయన పెళ్లి చేస్తాడు, కళ్యాణం, మహా ఆనందపడిపోతూ ఉంటారు. ఆ కళ్యాణం చేసి ఆనందపడిపోతూ ఉంటారు. మరి ఒకరు మాత్రం లేకుండా అందరికీ కూడా ఇద్దరిద్దరు, కనీసం 2 భార్యల్ని పెట్టేస్తారు. ఆ భార్యలతో సరసం, వాళ్ళతో విరహం, మరి వాళ్ళకి బిడ్డలు, మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు, మరి దేవతలందరికీ కూడా ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా చివరికి వినాయకుడికి కానీ ఆంజనేయ స్వామికి కూడా భార్యలను తయారు చేసి పెట్టేశారు. ఎవరు చేశారు ఇదంతా? ఇదంతా మనమే చేస్తూ ఉన్నాం. ఎవరనంటే అజ్ఞానంలో ఉన్నటువంటి మానవుడు చేస్తున్నాడు. అయితే నిజంగా అజ్ఞానంలో ఉన్నటువంటి మానవుడైతే మరి ఏమండి ఈ భాగం చేసినటువంటి వాడు కూడా అజ్ఞాని అంటే అజ్ఞాని కాదు, కానీ ఏదో ఒక రకంగా ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగినటువంటి వాడిని పరమాత్మ అనేటువంటి వాడు ఒకడున్నాడు, భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు నువ్వు కనుక జాగ్రత్తగా నడవకపోతే నీ తాట తీస్తాడు, జాగ్రత్త, ఇదిగో ఇలా ప్రవర్తించు, అట్లా ప్రవర్తించొద్దు అనేటువంటి భయాన్ని చెప్పడానికి సామాన్య మానవులకి ఇదిగో ఇట్లా ఈ భగవంతుడిని సృష్టించడం జరిగింది, ఈ రూపాల్ని సృష్టించడం జరిగింది. కాబట్టి అందుకనే వాళ్ళకి భార్యల్ని, వాళ్ళకి కళ్యాణాలు, బలవంతంగా పెళ్ళిళ్ళు చేయటాన్ని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే పరమాత్మ ఒక్కడే, కానీ ఎన్ని రకాల సుప్రభాతాలు ఉన్నాయి. వాళ్ళు పడుకుంటే వాళ్ళ నిద్ర లేపాలంట పొద్దున్నే, అందుకని సుప్రభాతం, రాత్రిపూటకి పవళింపు సేవ, వీటన్నిటినీ ఎంతో భక్తితో మనం గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అయితే ఇలా ఎంత భక్తితో చూస్తున్నప్పటికి కూడా మనలో ద్వైత భావం ఉంటుంది, కానీ అద్వైత భావం కలుగుద్దా? ఆహా, చూడండి ఎంత అలంకారం చేశారో దేవుడికి అలంకారం చేశారు. ఆహా, దేవుడు చూడండి ఎట్లా వెలిగిపోతున్నాడు,
ఆహా నువ్వు చూసినప్పుడు వెళ్ళిపోతున్నాడు, అంతకుముందు కాస్త ఏడుస్తూ ఉన్నాడు ఆ దేవుడు. అంటే ఈ భావన ఏదైతే ఉందో ఇది భక్తి భావనే. కానీ ఈ భక్తి భావన ఎంత కొంతవరకే, అది దాటితే ఆ భక్తి భావన దాటితే జ్ఞానంలో అడుగు పెట్టాలి. జ్ఞానంలో అడుగు పెట్టకుండా నీ జీవితం అంతా ఈ భక్తి భావంలో కనుకుంటే ఎప్పటికీ నువ్వు భక్తుడివి, ఆయన భగవంతుడు, ఆయనే, నీ కర్మ నీదే. నువ్వు ఈ రకంగా ఈ జన్మమరణ చక్రంలో ఇరుక్కోవాల్సిందే, ఈ కష్టాలు దుఃఖాలు అనుభవించాల్సిందే, అప్పుడప్పుడు సుఖాలు వస్తే సుఖాలు అనుభవించాల్సిందే, ఇందులో పడి కూరుకుపోవాల్సిందే, ఈ బంధంలో పడిపోవాల్సిందే. అందుకనే భగవంతుడిని అల్పుడిగా తనలాగా చేసి వాళ్ళ యొక్క కామలీలని వేనోళ్ళ కీర్తిస్తూ ఉంటారు. మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే అనేకమైనటువంటి మంత్రాల వెనకున్నటువంటి భావాన్ని కనుక తెలుసుకుంటే అయ్యో చిచి ఇట్లా ఉన్నాయండి అని అంటారు. కొన్ని రకాలైనటువంటి ఇప్పుడు సుప్రభాతాలు కానీ ఇట్లాంటివి కానీ వాటి యొక్క భావాన్ని తీసుకుంటే, అందుకని వాటిని భక్తి భావంతో తీసుకుంటాం మనం. వాటిని కామలీలలుగా తీసుకోకుండా భక్తి భావంతో తీసుకుంటూ ఉంటాం. అంతేకాదు ఈయనేనండి మా దేవుడు, నా ఇష్టదైవం అని అంటాం. మా ఇలవేల్పు అని కొబ్బరికాయలు కొట్టి ఇంత భక్తి చేస్తూ ఉంటాం. కాబట్టి ఇంత చేస్తున్నాం కాబట్టి మాకేమి ఇస్తామని బేరం పెడతాం. కాబట్టి ఇంతెందుకు చేస్తున్నాం మేమనంటే నాకేదో ఒకటి మీ దగ్గర నుంచి రావాలి. ఈ మొత్తం కూడా ఎక్కడంటే ద్వైత భావాన్ని గట్టి చేస్తూ ఉంటాం. ఈ ద్వైత భావాన్ని గట్టి చేస్తూ ఉంటాం. అయితే ఏమండి దీని అంతటినీ కూడా మనం జ్ఞానంలో ఉన్నటువంటి వాడు మార్చుకోకూడదా? మార్చుకోవచ్చు. ఆ కళ్యాణమే చేస్తూ ఉండొచ్చు, ఆ పూజలే చేస్తూ ఉండొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఎప్పుడు ఎట్లా చేయాలి? ఇవన్నీ కూడా ఏ రకమైనటువంటి కోరిక లేకుండా, ఏ రకమైనటువంటి ద్వైత భావన లేకుండా, నువ్వు వేరు నేను వేరు అనేటువంటిది లేకుండా, ఇదిగో సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మని పూజించడం నాకు కుదరలేదు కాబట్టి అయ్యా ఇదిగో ఎందుకని నీకు పుష్పాలు సమర్పిస్తా ఉన్నాను. ఇది ఆత్మపూజ. అంటే సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మని నేను పూజించడానికి వీల్లేదు కాబట్టి ఇదిగో ఇలా చేస్తూ ఉన్నాను. అయితే ఇలా నేను చేస్తున్నానంటే ఈ మొత్తం కూడా నాకే. నాకే అంటే ఈ దేహానికి కాదు, నాకే అంటే ఆత్మకి. ఈ విధంగా ఆత్మభావన స్థిరం చేసుకోవడానికి ఇవి కూడా మనకు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ పూజా పురస్కారాలని విమర్శిస్తున్నామని అనుకోకుండా, అంటే చేసేటువంటి విధానమే విమర్శ, కానీ ఆ చేసేటువంటి విధానాన్ని కనుక సరి చేసుకుంటే అదే మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం లోకంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు నేను జీవుడిని అనేటువంటి భావన లేకుండా నేను ఆత్మను అనేటువంటి భావనలో చేయాలని ముందే చెప్పుకున్నాం కదా. మరి నేను ఆత్మను అనేటువంటి భావనలో చేయాలంటే మనం ఏ విగ్రహాన్ని చూసినా, ఏ రూపాన్ని చూసినా ఆ రూపాలన్నీ కూడా నావే. నేను స్వయంగా చైతన్యమైనటువంటి నేను, ఏ రూపం లేనటువంటి నేను అదిగో ఒక రూపంతో అలా బయట కనిపిస్తూ ఉన్నా అనేటువంటి భావన మనకు ఉండాలి. అయ్యా ఈ పుష్పాలు సమర్పిస్తుంది ఎవరికి? ఆత్మకి, పరమాత్మకి సమర్పిస్తున్నాను, విగ్రహానికి కాదు. కాకపోతే పరమాత్మకి సమర్పించాలి అంటే అదిగో విగ్రహానికి వేయటం ద్వారా పరమాత్మకి సమర్పిస్తున్నాను. కాబట్టి నాకంటే వేరుగా బయట కాదు ఉన్నది పరమాత్మ, నాలోనే పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావన కావాలి. అందుకనే మనం దేవాలయానికి పోయినప్పుడు నమస్కారం పెడతాం, కళ్ళు మూసుకుంటాం, తలకాయ ఉంచుతాం. అన్ని చోట్ల తలకాయ ఎత్తేవాడు కూడా దేవుడి దగ్గరికి పోయినప్పుడు మాత్రం తలకాయ ఉంచేస్తాడు. ఎందుకని? ఆ తలకాయ ఉంచి నమస్కారం పెడుతున్నాడంటే ఇదిగో ఇక్కడ ఉన్న ఈ 2 వేళ్ళు, ఈ వేలు ఈ 4 వేలతోటి కలవదు, ఇది వేరే, ఇదే దేవుడు, ఇదిగో ఇదేమో జీవుడు, ఈ 3 ఏమో సత్వరజస్తమో గుణాలు, ఈ 3 గుణాలతో కూడి ఉన్నటువంటి వాడేమో జీవుడు, ఈ 3 గుణాలకి వేరుగా ఉన్నటువంటి వాడేమో దేవుడు. కాబట్టి ఇలా నమస్కారం పెట్టాము, ఇట్లా పెట్టామనంటే నీ హృదయంలో ఉన్నాడు భగవంతుడు, కాబట్టి ఇక్కడ చూసుకో అనేటువంటి భావన. ఈ భావన కనుక చేశారా, మన ఊరికి నమస్కారం మాత్రం పెడతాం, ఇవన్నీ చేస్తాం, కానీ భావన అంటే అక్కడ కాదు ఉన్నది, ఇదిగో ఇక్కడ పరమాత్మ ఉంది అని మనం కనుక ఒక భావన కనుక చేసినట్లయితే నేనే ఆత్మను, పరమాత్మను అనేటువంటి భావన మనలో నిలబడుతుందన్నమాట. కాబట్టి మోక్షం అంటే ఏమిటో తెలియనటువంటి భక్తులు ధర్మ, అర్థ, కామ్య, మోక్ష సిద్ధ్యర్థం పూజలు చేస్తూ ఉంటారు. తన ఇంద్రియాలు, ప్రవృత్తి, కోరికలు, నిగ్రహం, నియమం, గురువు, శాస్త్రం ఇవన్నీ కూడా సుతరాము ఈ పూజల్లో కనిపించేటువంటి అవకాశం లేదు. ఇలా ఉంటాయి జీవుడికి భగవంతుడి గురించినటువంటి అశుద్ధమైనటువంటి భావాలు. ఎప్పుడు కూడా
మనకి ఒకటే శుద్ధమైనటువంటి భావం ఏమిటంటే నేను ఆత్మను అనేటువంటిది శుద్ధమైనటువంటి భావం. ఇది నిజమైనటువంటి పూజ. అందుకనే శంకరాచార్యుల వారు ఆత్మ పూజా విధానాన్ని గురించి చెప్పి అంతా అయిపోయిన తర్వాత చెప్తారు. ఏం చెప్తున్నాడంటే యత్ కర్మ కరోతి తత్తదఖిలం శంభో తవారాధనం అన్నారు. యత్ కర్మ కరోమి, ఏ ఏ పనులైతే ఇక్కడ ఈ దేహం చేస్తూ ఉందో ఇవన్నీ కూడా శంభో తవారాధనం, ఓ పరమేశ్వర నీ యొక్క ఆరాధనమే. అంటే నువ్వు ఇక్కడ ఏమైనా చేయి పనులు, కూర్చో, నిలబడు, వాళ్ళకి వీళ్ళకి సహాయం చేయి, లేదా వాళ్ళని తిట్టు, లేదా వాళ్ళ చేత తిట్టించుకో, ఏ పనులు చేసినప్పటికీ కూడా అంతా కూడా నీ ఆరాధనే. శంభో తవారాధనం యత్ కర్మ కరోమి తత్తద్ అఖిలం శంభో తవారాధనం అని అన్నారు. అంటే ఈ ప్రకారంగా నిరంతరము కూడా ఆ శుద్ధమైనటువంటి ఆత్మ వైపుకి మన యొక్క దృష్టిని కనుక తిప్పకపోయినట్లయితే ఎల్లప్పుడూ కూడా మనం ద్వైతంలో ఉంటాం, బంధంలో ఇరుక్కుంటాం. కాబట్టి ఇలా జీవుడికి సంబంధించినటువంటి అశుద్ధ భావాలు ఏవైతే ఉన్నాయో ఆ అశుద్ధ భావాల్ని పూర్తిగా వదిలిపెట్టవలసిందే. అశుద్ధ భావాలని జీవుడికి సంబంధించినవి. ఆత్మకి ఏ రకమైనటువంటి అశుద్ధ భావాలు ఉండవు. ఆత్మ ఎప్పుడు శుద్ధమైనటువంటిది. మరి భగవంతుడికి లేనటువంటి అశుద్ధ భావాల్ని లేనట్టుగా తెలుసుకొని అది శుద్ధమైనటువంటిది అని తెలుసుకొని తన యందు లేకుండా ఆ అశుద్ధ భావాలు లేకుండా చేసుకొని తన యొక్క మనస్సులో ఏ రకమైనటువంటి అశుద్ధ భావాలు అంటే ప్రాపంచికమైనటువంటి విషయ వ్యామోహాలు, కోరికలు ఇవన్నీ కూడా లేకుండా చేసుకొని మనస్సుని పూర్తిగా శుద్ధం చేసుకొని ఆ శుద్ధత్వాన్ని కనుక పొందినట్లయితే అప్పుడు భగవంతుడిలో నీకు నిలకడగలుగుద్ది, ఆత్మలో నీకు నిలకడగలుగుద్ది, నీ స్వస్థితిలో నీకు నిలకడగలుగుద్ది. అదే ఈ మంత్రం యొక్క ఆంతర్యం. అంటే నీవు గనక నీ స్వరూపంలో నిలబడాలంటే నిన్ను ఇంకో స్వరూపంలో నిలబడమంటారా, నీ స్వరూపంలో నువ్వు నిలబడవయ్యా అంటున్నారు. నా స్వరూపం ఏమిటో నాకు తెలియకపోతే నేను ఎక్కడ నిలబడతాను? అందుకని నా స్వరూపం ఆత్మస్వరూపం అని, ఆత్మ శుద్ధమైనటువంటిదని, ఆ శుద్ధమైనటువంటి ఆత్మయే నేనని అజ్ఞానం చేత నేనని తెలుసుకోలేక ఇదిగో ఈ ప్రపంచం మీద పడ్డానని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారాల్లో మునిగిపోతున్నానని, కాబట్టి వీటిల్లో మునిగిపోయి నా మనస్సును అశుద్ధం చేసుకుంటున్నానని, కనుక ఇట్లా కాకుండా నా మనసులో ఉన్నటువంటి అశుద్ధ భావాలన్నింటినీ తొలగించుకొని శుద్ధత్వాన్ని సంపాదిస్తే అప్పుడు ఈ శుద్ధమైనటువంటి మనస్సు ఆత్మలో స్థిరంగా నిలబడిపోద్ది. ఎట్లా అని అంటే శుద్ధమైనటువంటి జలంలో కలిసి శుద్ధమైన జలంగానే ఉన్నట్టుగా. కాబట్టి ఆ ప్రకారంగా ఈ శుద్ధమైనటువంటి ఆత్మగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని మనకి ఈ మంత్రం ద్వారా చెప్తుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని దీన్ని మనం నిరంతరం కూడా మన యొక్క భావనలో పెట్టుకొని ఎల్లప్పుడూ కూడా నేను ఆత్మని అనేటువంటి భావనలో ఉండటానికి నీ సుఖంలో కానీ, సంతోషంలో కానీ, దుఃఖంలో కానీ, బాధలో కానీ, కష్టాల్లో కానీ, నష్టాల్లో కానీ, అలసడుల్లో కానీ, ఆందోళనలో కానీ, నువ్వు చేసేటువంటి పనుల్లో కానీ అన్ని సందర్భాల్లో సర్వకాల సర్వావస్థల్లో కూడా నేను ఆత్మని అనేటువంటి భావాన్ని విడవకుండా అదిగో అలాగే ఉండమని చెప్పి యమధర్మరాజు ఇక్కడ నచికేతుడికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ప్రకారంగా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకొని మనం అలా ప్రవర్తించడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడిక ఈ 4 వల్లులు పూర్తయిపోయిన తర్వాత ఇంకొక 2 వల్లులు ఉన్నాయి. ఈ 2 వల్లు పంచమవల్లి, షష్ఠవల్లి, ఆ 5, 6 ఈ రెండింటిని మళ్ళీ మరొక సందర్భంలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం.